చిత్రాల్లో నీ ప్రేమ నాకు కావాలి అంటూ కథానాయికల వెంట పడుతూ పాటలు పాడేటువంటి హీరోలు ఎక్కువ. అలా కాదని నువ్వు నాకు కావాలి అంటూ ఆ అమ్మాయి అబ్బాయిని కోరుకుంటే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్తో పూలరంగడు చిత్రంలో ఒక పాటని పెట్టారు దర్శకులు. ఆయన ఆలోచనల మేరకు అందమైన సాహిత్యాన్ని అందించారు రామజోగయ్య శాస్త్రి గారు. ఓ అమ్మాయి ఓపెన్గా ఎక్స్ప్రెసివ్గా తన భావాల్ని వ్యక్తీకరించినటువంటి ఆ పాటకి శాస్త్రి గారి భావాలు జీవం పోశాయి. అనూప్ రూబెన్ స్వరకల్పనలో కౌసల్య గారు అండ్ అనూప్ అండ్ రంజిత్ ఆలపించినటువంటి ఆ వలపు గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు రేవంత్ అండ్ కౌసల్య. నీ ప్రేమ నాకు కావాలి, నీ పేరు చివర ప్రేమల్లే నేను నిలవాలి. అరే 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 ఒక్క క్షణం ముందుగా ఎద సవ్వడిలా లేదుగా ఏం జరిగింది ముచ్చటగా ఉంది ఏ పూల బాణం గుచ్చుకుందే సూటిగా అంత దూరానన్నా చింత చేర్చావుగా అనుకున్నంత అయ్యేంతగా బాగుంది కదా రేవంత్? చాలా బాగుంది కదా? మీకు బాగుంది కదా? యాక్చువల్గా ఒక స్టెప్ నేర్పించాను రేవంత్ అడిగా, నేర్పించలా. సునీల్ లాగా ఒక స్టెప్ నేర్పించాను అడిగా. ఓకే రేవంత్ చేయొచ్చు కదా రేవంత్ నువ్వు?
సరే, ఒకప్పుడు ప్రేమ సందేశాలు పంపించాలంటే పావురాలను వాడేవాళ్ళు, తర్వాత ఉత్తరాలు, తర్వాత ఫోన్లు. ఇప్పుడు మాత్రం డైరెక్ట్ అటాకే, కావాలి నువ్వు కావాలి. సో ఈ జనరేషన్కి తగ్గట్టుగా శాస్త్రి గారు ఒక పాటను అందించారు. మీరు చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ చిత్రంలో కీర్తి, సాధనా సర్గం కలిసి పాడినటువంటి ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి గారు అందించిన సాహిత్యం మాటలకే కాదు, విశ్లేషణలకు కూడా అందనిది. ఒక అమ్మాయిలోని మార్పుని చాలా వాస్తవంగా ఆవిష్కరించారు ఆయన. శంకర్ ఎహసాన్ లాయ్ స్వరకల్పంలో రూపొందినటువంటి ఈ గీతాన్ని విని ఆనందించాల్సిందే, ఆ కవి హృదయాన్ని తెలుసుకోవాల్సిందే. మరి ఆహ్వానిద్దాము ఈ పాటని పాడడానికి కల్పన అండ్ కారుణ్యాని. ఏమైనా ఇలా అవుతుందనుకున్నానా, అవునన్నా కాదన్నా, కాలం నన్నడిగే కదిలేనా, నాతో నేనే లేనే ఒంటరిగా, ఎటు ఏ వైపు వెళుతున్నా, నన్నే రారమ్మన్నా రేపటిలో ఏదో కొత్తదనం కలిసేనా. పంచిరే నీ మీద దిల్జారే, అందంతో పిచ్చెక్కించి అల్లాడేస్తావే, నీ వెంటే వస్తానే, నీతోనే ఉంటానే, రోజంతా నా చాలా రాగాలే తీస్తారే. ఏమైనా ఇలా అవుతుందనుకున్నానా, అవునన్నా కాదన్నా, కాలం నన్నడిగే కదిలేనా. నిన్ను కలిసిన వారే తెలిసిన వారనుకో, ప్రతి పరిచయము నిన్ను పిలిచిన దారనుకో, మనసా వినుకో, ఎందుకో నీ వైపు నానుంది వెలుగు, జతగా చేయందగా నేను చేరే క్షణాలతో తేని వదిలే సాగిపో. పంచిరే నీ మీద దిల్జారే, నీలో ఏముందో కానీ నోరూరించావే, నా కోసం వచ్చావే అన్నట్టే వచ్చావే, నువ్వంటే పడి చచ్చేలా నన్నే మార్చావే. నేనే నాకెదురైనా కనుగొనలేను కదా, తడి వెలిసిన వానలో కురిసిన కాంతిదా కొద్దిగా, నా కథ మారిందిగా, కంట జన్మైన రాదు ఇక, పండగ ఈ వేడుక, ఆటలాడింది చాలు ఆ నవ్వుల నడకలు నేర్పినా. పంచిరే నీ మీద దిల్జారే, అదృష్టం అమ్మాయి అయితే నువ్వే అంటానే, ఎంచక్కా నవ్వావే
కారుణ్య ఫెంటాబ్యులస్, సూపర్బ్, అసలు సూపర్బ్. నేను గ్రౌండ్ ఫ్లోర్లో పాడుతున్నాను, కారుణ్య LIC లాగా 14th ఫ్లోర్లో పాడుతున్నాను. కానీ ఎంత డిఫికల్ట్ తెలుసా, అంత పైన ఓపెన్ థ్రోట్లో పాడాలంటే. అస్సం సూపర్బ్. ఒరిజినల్ సింగర్ ని మరిపించేలాగా చేసావు అనడం అతిశయోక్తి కాదు. యు వర్ సింప్లీ సూపర్బ్. ఇలాంటి పాటలు యాక్చువల్గా పాడగలగడం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వరాభిషేకం వేదికని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పాటలు నార్మల్గా మనం షోస్లో ప్రజెంట్ చేయలేం అక్క. మనం ఎప్పుడు అనుకుంటాం ఇది సిచ్యువేషన్ బట్టి ఉంది. కాబట్టి ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కుతోంది, ఆ అమ్మాయి మనసులో జరుగుతున్నది వేరు, ఈ అబ్బాయి పిక్చరైజేషన్, ఈ అబ్బాయి క్యారెక్టరైజేషన్ చూపిస్తున్నారు. సో రెండు పిక్చరైజేషన్లో బాగుంటాయి. షోలో మనం పాడుకుని ఎంత ఇష్టంగా ఉన్నా కూడా పాడలేం, ఎందుకంటే అది అక్కడ కనెక్ట్ అవుతారా లేదా, ఎందుకంటే షోలో వరుసగా ఏదో ఒక టెంపోలోనే పాడాలి. ఈ పాట ఎప్పటి నుంచో పాడదాం అనుకుంటున్నాను నేను. నాకు ఈ పంచిరే చాలా ఇష్టం, ఇక్కడ కుదిరింది. కానీ స్వరాభిషేకం ఇందాక కారుణ్య చెప్పేది ఒక మంచి మాట అనమాట. టు కనెక్ట్ విత్ ది ఆడియన్స్ వెన్ వీ పర్ఫార్మ్ సంథింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఆడియన్స్ ఎంజాయ్ చేయలేకపోతే అది కష్టం. అంటే ఎంత ప్రయత్నంతో మనం పాడితే కూడా అది వేస్ట్ అవుతుంది. కానీ స్వరాభిషేకం అని ఈ ఒక్క వేదిక కదా, ఈ ఒక్క వేదిక మీదే మనం ఏం కరెంట్ ఇస్తున్నామో అదే వాళ్ళకి కనెక్షన్. అది 10,000 వాట్స్ అంటే సరే, 10 వాట్స్ అంటే వాళ్ళు భరించాలి అది మొత్తం. బట్ వీఆర్ గివింగ్ ద బెస్ట్ కదా. ఒక్కొక్క సాంగ్ రియలీ వీఆర్ యాజ్ అ టీమ్ వీఆర్ గివింగ్ ద బెస్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ సింగర్, ఎవ్రీ మ్యూజిషియన్, వీఆర్ గివింగ్ ద బెస్ట్ టు ది ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు అవర్ పాడతా తీయగా సింగర్స్ ఆల్సో. థ్యాంక్ యూ. యువరత్న నందమూరి బాలకృష్ణ గారు లాంటి ఒక ఫక్తు మాస్ హీరో నటించిన చిత్రంలో ఒక భక్తి గీతానికి చోటు ఉంటుందా చెప్పండి? లెజెండ్ చిత్రంలో అలాంటి సన్నివేశాన్ని క్రియేట్ చేసి ఓ భక్తి గీతాన్ని ప్రవేశపెట్టిన ఘనత దర్శకులు బోయపాటి శ్రీనివాస్ గారిదే. ఆ చిత్రంలోని మిగిలిన కమర్షియల్ పాటలతో పాటు ఈ భక్తి గీతానికి అపురూపమైన సాహిత్యాన్ని అందించిన ఘనత శ్రీ రామజోగయ్య శాస్త్రి గారిదే. దేవిశ్రీ ప్రసాద్ గారి స్వరకల్పనలో MM మానసి ఆలపించిన ఈ భక్తి గీతం శాస్త్రి గారికి సంస్కృత పదబంధాల మీద ఉన్న పట్టుకి నిదర్శనం. ఆ పాటతో ఇప్పుడు వేదిక పైకి వస్తున్నారు మాళవిక. जनरञ्जनि दुर्जन भञ्जनि धर्म शिरोमणि हैमवती सत्य सुभाषिणि नित्य सुवासिनि सरसिज हासिनि शम्भुसती विश्व विनोदिनि भक्त प्रमोदिनि भाग्य प्रदायनि शान्तिमती आत्मविलासिनि आर्तपरायणि अमृतवर्षिणि वेदवती शूलधारिणि शैलविहारिणि वापाहि देवी चिदानन्दरूपिणि ॐ शर्वाणि ॐ रुद्राणि ॐ मार्याणि वन्दनम् ॐ कल्याणि ॐ ब्रह्माणि ॐ गीर्वाणि वन्दनम्
భార్గవి భైరవి భ్రామరి మారి మనోహరి మూకాంబే భక్తవ శంకరి భవనా శంకరి పరమశివంకరి దుర్గాంబే ఓంకారేశ్వరి వరబీజాక్షరి మాహి మహేశ్వరి జగదంబే శ్రీ పరమేశ్వరి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి భ్రమరాంబే రౌద్రకాళి యోగమరాళి పాపాహి గౌరీ శివానందలహరి ఓం కరుణాక్షి ఓం హరిణాక్షి ఓం నళినాక్షి వందనం ఓం కామాక్షి ఓం కమలాక్షి దేవి మీనాక్షి వందనం జెనిఫర్ లోపెస్ ఈ ఒక్క పదంతో పాట పల్లవిని ప్రారంభించమని దేవిశ్రీ ప్రసాద్ గారు సూచిస్తే మొత్తం పాటని అలవోకగా స్కెచ్ గీసి ఇచ్చేశారట రామజోగయ్య శాస్త్రి గారు. మ్యూచువల్ ప్రైజింగ్ తో నాయికలు ఆలపించిన ఈ ట్రెండీ సాంగ్ కి దేవిశ్రీ ప్రసాద్ గారు స్వరాల్ని సమకూరిస్తే ఆ స్వరాల్ని తాను మాత్రమే రాయగల సాహిత్యాన్ని, చాలా ఆధునికమైనటువంటి సాహిత్యాన్ని అందించారు రామజోగయ్య శాస్త్రి గారు. సినిమా కోసం బెనీ డయాల్, ప్రియా బృందం ఆలపించిన ఆ జల్సా గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు దీపు, గీతా మాధురి. చేసినట్టుగా ఉందిరో ఈ సుందరి కమో బ్రిట్నీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ క్యాడ్బరీ కమో నడుమై చూస్తే షకీరా, దాన్ని అంటుకున్న చెయ్యే లకీరా. నడకై చూస్తే బేయోన్సే, బేబీ నవ్విందంటే ఖలాసే. జీన్స్ ప్యాంట్ వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా గన్ను లాంటి కన్ను కొట్టి చంపమాకురో. బ్లాక్ బెల్ కట్టుకొని జాకీ చాన్ లాగా నాన్ చాప్ తిప్పమాకురో. Platinum flowers Hello, one day romance and silent violence. Hey, Titanic heroine part 2 నువ్వని నవ్వుతున్న మోనాలిసా మొత్తుకోదా. Playboy triple on the samurai నువ్వని super on the sala కొట్టరా. Hey, Jennifer Lopez sketch గీసినట్టుగా ఉందిరా ఈ సుందరి. Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరా ఈ క్యాడ్బరీ.
hot Mexican tequila. Fully loaded refill line and a right chase away ramble line. ఏ మెడో నాని బంత్ చేసి బౌన్సర్ వేసినట్టుగా పల్సు రేటు పెంచిన ఫ్రెంచ్ మోడలా. Balgon లాగా పెట్టి గోల్ కొట్టినట్టుగా flying is better మకలా. Jennifer Lopez కెట్టు గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి. Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ Cadbury. భవుని మేని ధూళి తలపించదా వనమధూళి. ఏమిటి సాహిత్యం, ఎవరికి అర్థమవుతుంది అని ఎవరైనా అంటారు కానీ కళాతపస్వి విశ్వనాథ్ గారు మాత్రం ఇలాంటి సాహిత్యాన్నే మెచ్చుకుంటారు, తన చిత్రాల్లో అమితానందంగా పెట్టుకుంటారు. కృష్ణుడికి శివుడికి సంబంధం ముడిపెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో రామజోగయ్య శాస్త్రి గారు రాసిన పాట ఇది. మణిశర్మ గారి స్వరకల్పనలో చైత్ర పాడినటువంటి ఆ పాటతో అలరించడానికి వేదిక మీదకి వస్తున్న కల్పన గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా మరి. తైతారే తైతారే తిగడక తైతారే తైతారే తిగడక తై తైతారే తైతారే తిగడక తైతారే తైతారే తిగడక తై. నలుదిక్కుల చీకటినంతా తన మేనిని దాచిన వింత కడు విందుల వెలుగులు చిందే మా కన్నుల్లో. ఆనందము నొందును చేత ఆంతర్యము అణువణువంతా మధునందన మాయను తన్మయ తారంగల్లో. మధురాపురి సదనా మృదువదన మధుసూదన. తలపైన కన్నున్న ముక్కంటి తానేగా శివమూర్తి సిగిపించే మౌళి. ప్రాణాలు వెలిగించు ప్రణవార్థమేగా తన మోవి మురళీశ్వరాళి. భౌని మేరి ధూళి తలపించదా వనమధూళి. ప్రమథ గణ విరాగి ఎదుకాంతులకు ప్రియ విరాళి. జనన జనన పదయుగళమే సతపడి శివకేశవాభిదకే. అప్పట్లోయ్ తాళాలోయ్ అచ్చట్లోయ్ ముచ్చట్లోయ్. తయ్యారే తయ్యర తయ్యి తయ్యర తయ్యి పో. తయ్యారే తయ్యర తై తయ్యర తై పో. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము నేను. ముద్దుకోరే రాధమ్మ సందేట చెంగల్వ పోదండ నేను. చెలిమి కోరే గోపమ్మల చేత వెన్న ముద్ద నేను. నన్ను కోరే ఎవరికైనా బంధువు విందుకు నవ్వుతాను.
విశ్వనాథ్ గారి సినిమాలోని పాటలు ఇలా కాకుండా ఇంకా ఎలా ఉంటాయి చెప్పండి? అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలాగా, మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలాగా ఉండేటువంటి అటువంటి పాటల్లో శాస్త్రి గారు కూడా ఒక అందమైన పాట రాసినందుకు వారికి ఆనందం, మాకు ఆనందం. థ్యాంక్ యూ కల్పన. థ్యాంక్ యూ. యాజ్ యూజువల్ మీరు బాగా పాడతారని ఇంకా చెప్పక్కర్లేదు, మీరు అద్భుతంగా పాడతారు అంతే. అండ్ థ్యాంక్స్ టు అవర్ సింగర్స్. థ్యాంక్ యూ. యువసేన ఫర్ ద పీపుల్, ఇది రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యాన్ని అందించిన తొలి సినిమా. ఇందులో గురువు గారు సిరివెన్నెల గారితో పాటు పాటల్ని పంచుకున్నారు శాస్త్రి గారు. పంచుకోవడమే కాదు, తొలి గీత రచనతోనే సంగీత సాహితీ ప్రియుల మన్ననలు కూడా అందుకున్నారు. ఓణీ వేసుకున్న పూల తీగ ఊగుతూ ఉంటే అన్న పాటతో పడుచోళ్ల హృదయాల్ని కూడా గెలుచుకున్నారు. జెసీ గిఫ్ట్ స్వరకల్పనలో జెసీ గిఫ్ట్ అండ్ స్మిత ఆలపించిన ఈ హుషారైన గీతాన్ని వినిపించబోతున్నారు రేవంత్, గీతా మాధురి అండ్ పాడుతా తీయగా బృందం. ఓణి వేసుకున్న పూల తీగ ఊగుతుంటే బల్లే బల్లే, ఓణి చేసుకున్న తేనె తీగ తూగుతుంటే బల్లే బల్లే, రాణి కాసులన్నీ కళ్ళ నిండా రాలుతుంటే బల్లే బల్లే, కానీ ఖర్చులేని అల్లరిట తుళ్ళుతుంటే బల్లే బల్లే. ఏదో చెయ్యవేంది పోరడా, నీకు వాస ఉంటే చెయ్యి వేయి చెప్పకుండా, ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా. ఓణి వేసుకున్న పూల తీగ ఊగుతుంటే బల్లే బల్లే, ఓణి చేసుకున్న తేనె తీగ తూగుతుంటే బల్లే బల్లే, నీకు వాస ఉంటే చెయ్యి వేయి చెప్పకుండా, ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా. మణులున్న కనిలాంటి నిగనిగల సిరివగల కలవారి కామాక్షి నువ్వే కదా, కలలంటి కళలన్నీ మా కళ్ళకిచ్చేసి నిరుపేదలో లాక్షి వయ్యావుగా. బట్టల్లో పొదపంటే నాకిష్టం, అందాలపై ఎదుపు అంతే కష్టం, గొత్తాలు మానేసి లోకానికి చిన్ని మొత్తాల పొదుపంటి చూపావులే. ఓణి వేసుకున్న పూల తీగ ఊగుతుంటే బల్లే బల్లే, ఓణి చేసుకున్న తేనె తీగ తూగుతుంటే బల్లే బల్లే. ఏదో చెయ్యవేంది పోరడా, నీకు ఆశ ఉంటే చెయ్యి వేయి చెప్పకుండా, ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా. నిజ నిజని దవ మద పమ గమగరి నీరి సాని దవ మద పమ గరి నిజ నిజని దవ మద పమ గమగరి సాప మా పద పరిమదాని దమ పమ. తల్వారు తలుపులతో నిలువెల్ల కోస్తుంటే ఆ తీపి గాయాలు మానేదెలా, జలతారు సొంపులతో జాతులు చేస్తుంటే ఆ చిలిపి జాతరని ఆపేదెలా. ఇన్ని అందాలు నానే రమా, ఒకేసి చూపిస్తే నిష్ఠూరమా, నీకున్న జనశక్తి సామాన్యమా, నిన్ను చూసాక మతి చెడితే విడ్డూరమా. ఓణి వేసుకున్న పూల తీగ ఊగుతుంటే బల్లే బల్లే, ఓణి చేసుకున్న తేనె తీగ తూగుతుంటే బల్లే బల్లే బల్లే. చాందక టుక్కడా,
రామజోగయ్య శాస్త్రి గారు తెలుగు గేయ రచయితల్లో ఎందుకు వర్సటైల్ లిరిసిస్ట్ అయ్యారో చెప్పడానికి జూలై చిత్రంలోని టైటిల్ సాంగ్ ఒకటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గొప్ప గొప్ప విషయాల్ని చిన్న చిన్న మాటలతో చెప్పేస్తారు ఆయన పాటల్లో. నేనేంటన్న విషయం తెలుసుకోవాలనుకోవడం పొరపాటంటూ పై లుక్కులు చూసి లెక్కలేస్తే తప్పన్నాయి అని ఒక ఫినిషింగ్ టచ్ నిచ్చారు ఈ పాటలో. దేవిశ్రీ ప్రసాద్ గారి స్వరకల్పనలో సుచిత్ సురేశన్, ప్రియా హిమేష్ ఆలపించినటువంటి ఆ హుషారైన గీతంతో వేదికపైకి వస్తున్నారు శ్రీరామచంద్ర అండ్ నూతన. నా నేడ పోతే నీకేటన్నాయ్, నా నెట్ట గుట్ట నీకేటన్నాయ్, నా నేటి సేత నీకేటన్నాయ్, సిర్రాకు పెట్టకన్నాయ్, నే దమ్ము కొడితే నీకేటన్నాయ్, నే డప్పు కొడితే నీకేటన్నాయ్, నే కన్ను కొడితే నీకేటన్నాయ్, కొట్టాను పళ్ళు రాతాయి, నా చెట్టుకెన్ని బొత్తాలున్నాయి, ఒంటికెన్ని టీకాలున్నాయి, నా జీన్సుకెన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్కెన్ని సున్నాలున్నాయి, మా నాన్నకెన్ని వాకీలున్నాయి, చెల్లికెన్ని రాఖీలున్నాయి, ఈ తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసాయి. నేను పక్కా జులాయి అయితే నీకేంటన్నాయ్, ఉలలాయి లాయి మహూ జులాయి, ఉలలాయి లాయి మహూ జులాయి, ఉలలాయి లాయి మహూ జులాయి, ఉలలాయి లాయి మహూ జులాయి. ఏ పోస్టర్ అనక ఏ బొమ్ముందో, ఏ ప్లాస్టర్ అనక ఏ దక్కుందో, ఏ బంతి వెనక ఏ సిక్సర్ ఉందో కొట్టాక చూడగలవో, ఏ లేబుల్ వెనక ఏ సరుకుందో, ఏ టేబుల్ వెనక ఏ సురుకుందో, ఏ ముట్టకుండా చెయ్యట్టకుండా నువ్వు ఎట్ట చెప్పగలవో. తెల్లగుంటే జున్ను కాదు, నల్లగుంటే మన్ను కాదు, మెరిసిపోతే గోల్డ్ కాదు, మాసిపోతే ఓల్డ్ కాదు, పై లుక్కు చూసి లెక్కలేస్తే తప్పన్నాయ్, నన్ను ఆరాధి ఏడాలు మానయ్యన్నాయ్, ఉలలాయి లాయి మహూ జులాయి, ఉలలాయి లాయి మహూ జులాయి. నా పేరు పరమెంటు, నా ఒళ్ళంతా కర్రంటు, నా షేపే ట్రంపెట్టు, నా సూపే బుల్లెట్టు, అరే చక్కెర కన్నా స్వీటు, నే లిక్కరు కన్నా ఘాటు, నా ఫేసే బ్లెట్లెట్టు, ఎలిగిస్తా మిడ్నైట్. ఊరంతా గందరగోళం, రాత్రైతే రంగుల మేళం, చీకటి సింగుల గజ్జల తాళం, నాలో హైలైట్. ఉల్లాయి లాయే నా బొచ్చులాయే, ఉల్లాయి లాయే చూపిస్తా హాయే, ఉల్లాయి లాయే ఉల్లాయి, ఉల్లాయి లాయే చూపిస్తా హాయే. నీ లెక్కకేమో నే బేవార్సు, నా లెక్కకేమో నేనే క్లాసు, నీ గోల నీది నా గొడవ నాది, మనకెందుకంట క్లాష్, నేనెటల్తాంది నాకే తెలుసు, నీ చూపుకేమో అది టైం పాస్, ఏలెన్స్ పెట్టి నువ్వు చూడగలవు నా సీరియస్నెస్. 10th ఫెయిల్ మరి టెండూల్కర్ క్రికెట్ మాస్టరే కాలేదా, పేపర్ బాయ్ తో ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం కథ వినలేదా, ఎవడి ఫీటు ఎంత ముద్దు చందనే అది తెల్చాలంటే నువ్వు సరిపోవన్నాయ్, ఉలలాయి లాయి మహూ జులాయి, ఉలలాయి లాయి మహూ జులాయి, ఉలలాయి లాయి మహూ జులాయి, ఉలలాయి లాయి మహూ జులాయి. సూపర్ పాటే కాదు డాన్స్ కూడా. పిట్ట కొంచెం కూతగానం అంటే నూతననే.
నూతన కూడా చాలా సూపర్గా పాడిందమ్మా. థ్యాంక్ యూ అక్క. అండ్ ఈ పాటలో శాస్త్రి గారు ఇంతకుముందు చాలాసార్లు మనం ఇలాంటి సాంగ్స్, ఇన్స్పిరేషనల్ సాంగ్స్ విన్నాము. పురాణాల్లో ఉండేటువంటి పాత్రలు తీసుకొని వారి యొక్క గొప్పతనాల్ని వివరిస్తూ చెప్పేటువంటి చాలా పాటలు వచ్చాయి. అయితే ఇందులో ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇప్పుడుండే టెండూల్కర్ని, అబ్దుల్ కలాం గారిని ప్రస్తావిస్తూ వారు రాసేటువంటి పాట నిజంగా సూపర్. థ్యాంక్ యూ శాస్త్రి. Hats off, sir. Hats off to you. వేటూరి గారి ఒరవడి అది ఎలాంటి గేయ రచయితకైనా ఓ భావాల గుడి. ఆ ఒరవడిలో ఒక మాదిరి గ్రాంధిక భాషలో రామజోగయ్య శాస్త్రి గారు రాసిన యుగళ గీతం, మణిశర్మ గారి స్వరకల్పనలో హేమచంద్ర, సైంధవి ఆలపించిన ఈ ప్రేమ గీతం. స్వరకల్పనకి స్వరకల్పన, పదకల్పనకి పదకల్పన అమరినటువంటి ఆ ప్రణయ గీతంతో మన ముందుకు వస్తున్నారు కృష్ణ చైతన్య, మాళవిక అండ్ హారిక. ప్రేమదేశం యువరాణి, పూతప్రాయం విరిబోణి, ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. ఆకతాయి అబ్బాయి, హాయి పిలుపుల సన్నాయి, మనసుపై నీ చల్లవే మంత్రాల సాంబ్రాణి. నా కనులు నా కలలు నిన్నే చూస్తున్నాయి. రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల మధుపాయి. దాయి తీగ నడుమిటు తేవోయి. లాయి లాయి లల్లాయి తీపి తికమక రాజేయి. పాపురే మెరుపులు వేయి, తలపులు సుడి తిరిగాయి, చందన చర్చల తొందర మొదలయ్యే. జాకురే వలపసిపోయి కిలచుకో కలికెత్తురాయి. రాబోయి రాబోయి సిరి సిరి లేత సొగసుల మధుపాయి. అందనంటూ నీ పరువం ఎన్ని పరుగులు తీసిందో, ఆగనంటూ ఈ విరహం ఎంతగా వల విసిరిందో. నిన్నటికి మొన్నటి మొన్న జన్మని వశమనుకున్నా, నువ్వే నేనోయ్ నేనే నువ్వోయి. ఈ రుణం ఎన్నటిదైనా జన్మని వశమనుకోనా. రాబోయి రాబోయి సిరి సిరి లేత సొగసుల మధుపాయి.
ప్రేమ దేశం యువరాణి పూత ప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి ఆకతాయి అబ్బాయి హాయి పిలుపుల సన్నాయి మనసుపై నీ చల్లవే మంత్రాల సాంబ్రాణి నా కనులు నా కలలు నిన్నే చూస్తున్నాయి రాబోయి రాబోయి సిరి సిరి లేత సొగసుల మధుపాయి ప్రేమదేశం యువరాణి అని అందుకోవడంతోనే శాస్త్రి గారు మనల్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయారు. అండ్ సాంగ్ ని కూడా అంతే అందంగా కంపోజ్ చేశారు. ఎన్నిసార్లు పాడాను నేను ఈ పాట మణిశర్మ గారి కాన్సర్ట్స్ లో. ఎన్నిసార్లు పాడినా ఆహా అనిపించకుండా ఉండదు. ఈచ్ టైమ్ ఇట్ హ్యాపెన్స్. అండ్ ఇందులో గమ్మత్ తెలుసా, నెలరాజా ఎలరా ఈ రేయి అన్నది సునీత గారు, నెలరాజా ఎలరా అంటే ఈ రేయి అన్నది నేను అన్నా ఒరిజినల్గా. ఇవాళ వీళ్ళిద్దరు అన్నారు. చాలా చాలా ఇష్టం ఈ పాట. అండ్ రామ్ జోగయ్య శాస్త్రి గారితో చాలా క్లోజ్గా వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ మణిశర్మ గారి దగ్గర నాకు చాలా 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 మంచి పేరు తెచ్చిపెట్టిన పాట బొమ్మాళి పాట ద్వారా నాకు లభించింది ఆ ఎక్స్పీరియన్స్. అండ్ ఆయన డెడికేషన్, ఆ తాపత్రయం రైట్ ఫ్రమ్ ద కంపోజింగ్ స్టేజ్ నాకు చూసే అవకాశం డైరెక్ట్గా దొరికింది అక్కడ. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ సాంగ్ ఫర్ మీ ఇన్ మై కెరియర్, బొమ్మాళి అనే పాట. సినిమా పేరు మసాలా, కానీ ఆ చిత్రంలో రామజోగయ్య శాస్త్రి గారు ఒక అందమైన ప్రణయ గీతాన్ని తనదైన శైలిలో రాశారు. ప్రేమికుల హృదయ స్పందనను అందమైన పదాలతో, అపురూపమైన భావాలతో ఆవిష్కరించారు. మాస్ గీతాలనే కాదు, మనసు పాటల్ని తను అద్భుతంగా రాయగలనని నిరూపించారు. ఎస్ఎస్ తమన్ గారి స్వరకల్పనలో రంజిత్, శ్రేయా ఘోషాల్ ఆలపించిన ఆ ప్రేమ గీతాన్ని ఇప్పుడు మన కోసం ఆలపించబోతున్నారు శ్రీకృష్ణ, గీతామాధురి. तू हीर में तेरा रांझा, ले जा रे ले जा मेरे दिल को तू ले जा, आजा रे आजा मेरे सपनों में समा जा, जाने जा 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 भी जा. धीम धीम नारा धीम 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 ना धीम धीम नारा धीम धीम धीम. నేను చూడని కనులెందుకు, నేను చేరని కలలెందుకు, నేను పొందని మనసెందుకు, నువ్వుంటే చాలు వేరే లేకున్నా, నీకంటే సొంతం లేరే లేరన్నా. నేను చూడని కనులెందుకు, నేను చేరని కలలెందుకు, నేను పొందని మనసెందుకు, నువ్వుంటే చాలు వేరే లేకున్నా, నీకంటే సొంతం లేనే లేరన్నా. रांझा रे रांझा तू हीर में तेरा रांझा, ले जा रे ले जा मेरे दिल को तू ले जा, आजा रे आजा मेरे सपनों में समा जा, जाने जा 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 भी जा.
పంచ ప్రాణాలేమన్నా శ్వాసించే గాలల్లే నువ్వుంటే చాలమ్మా. ప్రేమ నీలో నన్నే చూస్తున్నా, మొత్తంగా నన్నే నీ కనిపిస్తున్నా. నేను చూడని కనులెందుకు, నేను చేరని కలలెందుకు, నేను పొందని మనసెందుకు. ఓ ప్రేమ నీలో నన్నే చూస్తున్నా, మొత్తంగా నన్నే నీ కనిపిస్తున్నా. నువ్వంటే నేనంటూ వేరే చెప్పాలా, గుండెల్లో దాగున్న గుట్టు విప్పాలా, నీపైన ప్రేమెంత ఉందో చూపించాలా. నువ్వన్నా అనుకున్నా నీ మనసే చదివా, నీ వేళ మాటల్లో వరలేని మౌనాలే తెలిసేలా. ఓ ప్రేమ నీలో నన్నే చూస్తున్నా, మొత్తంగా నన్నే నీ కనిపిస్తున్నా. నేను చూడని కనులెందుకు, నేను చేరని కలలెందుకు, నేను పొందని మనసెందుకు. నువ్వుంటే చాలు వేరే లేకున్నా, నీకంటే సొంతం లేనే లేరన్నా. ఆర్పి పట్నాయక్ గారి స్వరకల్పనలో నిహాల్ ప్రణవి పాడిన ఓ అలకపాటకి అచ్చమైన పలుకులతో ప్రాణం పోశారు రామజోగయ్య శాస్త్రి గారు. నాతోనే నాకు గొడవైనట్టుంది, ఇక దిగిరావా నేలవంక అంటూ లలితమైన పదాలతో సలలితమైన భావాలతో పాటకి ప్రాణం పోసిన రామజోగయ్య శాస్త్రి గారిని అభినందిస్తూ ఈ అలకపాటని పాడడానికి వేదిక మీదకి వస్తున్న కృష్ణ చైతన్య అండ్ ప్రణవిని ఆహ్వానిస్తున్నాము. అలిగావా చిట్టి చిలక, దిగవా నేలవంక, అడిగేసా ఉండలేక, చాలే బెట్టు చేయక. అలిగావా చిట్టి చిలక, దిగవా నేలవంక, అడిగేసా ఉండలేక, చాలే బెట్టు చేయక. అవుననుకో గోరువంక, అలుసిచ్చాను గనుక, జరిగింది తెలుసుకోక, నాపై నిందలేయక. నీకేమీ ఊసుకోక, నాదే నేరమనక, నిజమంతే వాదించక. అలిగావా చిట్టి చిలక, దిగవా నేలవంక, అడిగేసా ఉండలేక, చాలే బెట్టు చేయక. గొడవైనట్టు ఉంది, నా నుంచి నేనే వేరైనట్టు ఉంది. ఊరుకోలేను చేరుకోలేను మనసిలా ఎందుకుంది, మూగనేం కాను మాట కాలేను ఏమిటవుతున్నది. అలిగావా చిట్టి చిలక, దిగవా నేలవంక, అడిగేసా ఉండలేక, చాలే బెట్టు చేయక.
చిలక దిగవా నేల వంక అడిగేశా ఉండలేక సాలే బెట్టు చేయక నీకేమీ ఊసుకోక నాదే నేరమనక నిజమంటే వాదించక ఓ పక్క కమర్షియల్ చిత్రంలో ఇంత అందమైన భావాలతో ఒక పాట రాయాలా అని అనిపించేలా రామజోగయ్య శాస్త్రి గారు అదుర్స్ చిత్రంలో ఒక పాట రాశారు. అడుగుకో పువ్వై పుడతా నీ పదాలు ముద్దాడేలా. ఈ ఒక్క భావచిత్రం చాలు శాస్త్రి గారు ఈ పాటకి ఎంతటి భావ పరిమళాల్ని అద్దారో చెప్పడానికి. దేవిశ్రీ ప్రసాద్ గారి స్వరకల్పనలో హరిహరన్ గారు రీటా పాడిన ఈ పాటతో మన ముందుకు వస్తున్నారు కారుణ్య అండ్ పాడతా తీయగా సింగర్స్. నీ కోల కళ్ళ మెరుపు కొక్క ఓం నమః, నీ తేనె పెదవి ఎరుపు కుక్క ఓం నమః, నీ పట్టు కురుల నలుపు కుక్క ఓం నమః, మేలు జాతి కోహినూరు సొగసుకు ఓం నమః. చంద్రకళా 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 కర కర కొరికే సొగసిరికే చాంగు భళా. ఓ చంద్రకళా 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 నిదురను నరికే నిగ నిగకే చాంగు భళా. ఓ మనసే మరిగే సలసల వయసే విరిగే ఫెళ ఫెళ మతులే చెదిరే రామహ బాగుందే నీ ఒంటి వాస్తు కళ చంద్రకళ. చంద్రకళ ఓ చంద్రకళ 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 కర కర కొరికే సొగసిరికే చాంగు భళ. Baby, one more time. Let me form a line. పుష్పం తడుకులకు అష్టోత్తరం, చమకులకు ధూపం దీపం నడకలకు నీరాజనం. అడుగుకో పువ్వై పుడతా నీ పదమును ముద్దాడేలా, చీరలా నీ జత కడత అనునిత్యం నిన్ను అంటుకు తిరిగేలా. ఓ చంద్రకళ చంద్రకళ పట్టేలా సొగసు పొడి వెదజల్లకే, వయసు మడి గడి దాటేలా వగలతో వలలల్లకే. నీకేసి చూస్తే ధక ధక దరువేస్తుందే దిల్ తబలా, శివకాశి చిటపట సరుకై చలరేగావే రంభా రాక్షసిలా. చంద్రకళ చంద్రకళ ఓ చంద్రకళ 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 కర కర కొరికే సొగసిరికే చాంగు భళ. Baby, one more time. Let me form a line. I want to make you my Johnny Jam. Baby, give me one chance. Rhythm of the glance. Take me to your party and let's go and dance.
అను అను అది గొంత శృతి బాక్సా? ఏమిటది? ఏ మీటగా మీట ఎలా అలా మీటేస్తున్నావు? ఆశీర్వాదం అండి, మనం ఏం చేయలేం. కానీ దీని వెనకాల నువ్వు బోల్డ్ అంత కష్టపడతావు అని కూడా మాకు తెలుసు. అవునండి. ప్రతి పాటని నేర్చుకోవడం గురించి, ఆ పాట నేర్చుకోవడంలో ఆ పాట యొక్క అర్థాన్ని తెలుసుకోవడం గురించి చాలా కష్టపడతావు కారుణ్య. నువ్వు ఈ జనరేషన్ కుర్రాళ్ళందరికీ చాలా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సూపర్. సో నీ పాటకు ఓం నమః, ఆయన థాట్కు ఓం నమః, అండ్ మన ఈ సింగర్స్ కి కూడా ఒక ఓం నమః. మీరు ఓం నమః అంటుంటే నాకు గుర్తొచ్చింది. ఏమిటి? నమః నమః అంటున్నాం కాబట్టి ఇలాంటి నమహాలున్నవే, నమోలున్నవే నేను ఇక్కడ చెప్పాలి తప్పకుండా. రామజోగ శాస్త్రి గారు అంటే జస్ట్ ఎనీ రైటర్ కాదు నాకు. ఎందుకంటే హీస్ వన్ రైటర్ బికాస్ ఆఫ్ హూమ్ ఐ గాట్ మై మ్యాక్సిమమ్ అవార్డ్స్ ఇన్ మై కెరియర్. నేను కారుణ్య అంటే సదాశివ సింగర్ అని నార్మల్గా రెగ్యులర్గా అందరికీ తెలిసిన విషయమే. సో ఎక్కడికి వెళ్ళినా సదాశివ అని ఫస్ట్ నన్ను మొహం చూడగానే అడుగుతారు. సో ఆ పాట రాసిన ఆయన నా కెరియర్ని ఒక మలుపు తిప్పారు. దానికి ఆ ఏడాది ఉన్న అన్ని అవార్డ్స్ నాకే వచ్చాయి, ఇంక్లూడింగ్ ఫిల్మ్ఫేర్. అలానే కాదు, ఆయన రాసిన ఏ పాట అయినా కూడా, సోలో అనే సినిమాకి ఒక టైటిల్ సాంగ్ ఆయన రాస్తే దానికి కూడా నాకు అవార్డు వచ్చింది ఒకటి. అలాగే ఆయన దానికి నేను ఒక మంచి సాహిత్యం ఉన్న పాట కూడా పాడాను, మౌనంలో స్వరం అని. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ గొడవ సినిమాలో. అండ్ అలాగే యమాగా ఉంది నీ అందం అనే మాస్ పాట కూడా పాడాను. సో ఆయన ఎన్ని కోణాలు రాయగలరో, ఆవిష్కరించగలరో అన్నీ నా ద్వారా కూడా ఆవిష్కరించబడ్డాయి. సో ఐఎమ్ ఎ వెరీ వెరీ ప్రౌడ్ మెంబర్ టు సే దాట్ ఆయన ద్వారా ఇవన్నీ జరిగాయి, నా ద్వారా కూడా జరిగాయి. సో ఈసారి కారుణ్యకి అవార్డు రావాలి అంటే ఆయనతో పాట రాయించారు. శాస్త్రి గారు పాట రాయడమే అంతే. అంతే, లింక్ బాగుంది. కానీ ఇందాక చెప్పిన ఆ పాట పాడకుండా ఎలా వెళ్తావు కారుణ్య? అంతే కదా, పాడేస్తాను తప్పకుండా. ఎక్కడ విడుంటే నిండుగా అక్కడ నేలంతా పండగా, చుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా అడుగేశాడంట కాచే దొరలాగా. మనసును మంటను ఒక్క తీరుగా లెక్క చెయ్యని శంకరయ్యగా, ఉక్కు కంచగా ఊపిరి నిలిపాడురా మన గండ దండ వీడే నికరంగా. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి. సో ఇది ఆయన రాసి జగద్విఖ్యాతం అయిపోయాను ఈ పాటతో. నేను నా కెరియర్లో ఇంతకు ముందు కూడా మంచి హిట్ సాంగ్స్ పడ్డాయి, కానీ దిస్ హ్యాస్ టేకెన్ మీ టు అ డిఫరెంట్ లెవెల్. It has earned me a lot of respect, sir. That's because of you and Mani Garu. So I'm thankful to you both equally. Thank you very much. Thank you, Karunya. Thank you. 10 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో 500కి పైగా పాటల్ని మనకు అందించిన రామజోగయ్య శాస్త్రి గారికి చిరు సత్కారం ఈ స్వరాభిషేకం వేదిక పైన. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సతీ సమేతంగా సత్యప్రియ గారిని, అలాగే రామజోగయ్య శాస్త్రి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన గాయని గాయకులందరినీ కూడాను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము రామజోగయ్య శాస్త్రి గారిని సత్కరించడానికి. భక్తి గీతాలని, ప్రణయ గీతాలని, సందేశాత్మక గీతాలని, ఎన్నో గీతాలని, ఎన్నో కోణాలని ఆవిష్కరించినటువంటి రామజోగయ్య శాస్త్రి గారికి సాదర ప్రణామాలతో వారికి చిరు సత్కారం. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం ప్రణామం ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమోదం ప్రమోదం ప్రమోదం, ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం. ప్రయాణం ప్రయాణం ప్రయాణం, విశ్వంతో మమేకం ప్రయాణం. అందరికీ నమస్కారం. ఈ యొక్క అనుభూతి నిజంగా మాటల్లో వర్ణించలేనిది. ఎందుకంటే
నాకున్న అలవాటు ఏంటంటే ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవడం అన్నదాన్ని పెద్దగా నేను గమనంలో పెట్టుకోను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వస్తున్నాం, ఇంకా సాధించవలసింది చాలా ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తి, గర్వం లాంటివి వచ్చేస్తాయి. అవి మంచిది కాదు అన్న ఉద్దేశంతో వెనక్కి తిరిగి చూసుకోవడం మీద పెద్ద గమనం పెట్టను. కానీ ఇవాళ రోజున ఈ కార్యక్రమం ద్వారా నా పాటలు నేను అక్కడ కూర్చుని మన వాళ్ళందరూ పాడుతుంటే చక్కగా వినటం నాకే ఒక రకమైనటువంటి ఒక ఆనందానుభూతికి లోనయ్యాను. దీనికన్నిటికీ ముఖ్యంగా మూల కారణం నేను సదా స్మరించుకునేటువంటి మా గురువు గారు శ్రీ శ్రీమల సీతారామ శాస్త్రి గారు. అంటే ఈ స్వరాభిషేకం సిరీస్లో డెఫినెట్గా ఆయన ఎపిసోడ్ ఉంటుంది, ఆయన ఎపిసోడ్స్ కొన్ని ఉంటాయి. వాటితో పాటు ఆ సరస్సులో ఆ వరుసలో ఆ సరసన నాది కూడా ఒక ఎపిసోడ్ ఉంటాం. నిజంగా నేను సంతోషంగా భావించే విషయం. ఏమాత్రం పేరు ప్రఖ్యాతులు మీ అందరి ఆదరాభిమాన ఆశీర్వచనాలు దొరికినా కానీ అవన్నీ కూడా మా గురువు గారు చదవాలని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన సింగర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.